హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే పద్మమ్మ అలిక్య ఇందు మాటలు చాటుగా విని ఆనంది ఇక ఎక్కడుందో నిజం తెలుసుకుంటుంది. నిజం తెలుసుకున్న పద్మమ్మ అలిక్య ఆదిత్య కోసం ఆనందిని చంపాలనుకుంటుందని ఈరోజు ఆదిత్యకు తెలిసేలా చేస్తుంది. మరిక అలిక్య గురించి అసలు నిజం తెలుసుకున్న ఇక ఆదిత్య అలిక్యను ఏం చేయబోతున్నాడు? ఇక ఆనందిని ఇక ఏ తప్పు చెయ్యలేదు నా భార్య అని ఇంటికి ఎలా తీసుకురాబోతున్నాడు? ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఆదిత్య ఆనంది గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నైట్ టైం ఎంత నిద్రపోవాలన్నా ఇక నిద్ర పట్టడం లేదు. ఆనంది పాపం ఎక్కడుందో ఏమో, ఆనంది అసలు ఎందుకు ఇలాంటి తప్పు చేసిందో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక బెడ్ మీద పడుకొని ఆదిత్య అక్కడిక ఆనంది అయితే ఇక నా కోసం నన్ను తీసుకువెళ్ళడానికి ఖచ్చితంగా ఆదిత్య గారు వస్తారు. ఇక నా గురించి అర్థం చేసుకొని నన్ను తీసుకుపోయే రోజు ఖచ్చితంగా వస్తుందని వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఇక గుడిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది అయితే. ఇక ఇది ఇలా ఉండగా ఇక పద్మమ్మ, సింహాద్రి, శ్రీను ముగ్గురు కూడా ఆనంది కోసం వెతికి వెతికి అలసిపోతారు. ఇక పద్మమ్మ ఇంటికి వచ్చేస్తుంది. ఇక శ్రీను, సింహాద్రి మాత్రం ఆనందిని వెతుకుతూనే ఉంటారు. ఇక ఇంటికి వచ్చిన పద్మమ్మ అయితే ఆనంది గురించి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అలెక్కెత్తి పద్మమ్మ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి పెద్దమ్మ, అక్క ఎక్కడా కనిపించలేదు కదూ? నేను చెప్పాను కదా పెద్దమ్మ, అక్క ఏ గూతిలోనో పడుంటుంది, ఇంకెక్కడక్క అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది. నోర్మి అలెక్య, ఇక నీ నోటికి ఎప్పుడు అలాంటి మాటలేనా? నా కూతురు అంత పిరికిది కాదు. నా కూతురు ఖచ్చితంగా ఎక్కడో ఉండే ఉంటుంది. ఇక నా కూతురు గుణమేంటో నాకు తెలుసు. ఇక ఇలా అత్తయ్య గారు అపార్థం చేసుకున్నారు తన ఆయనని చెప్పి ఇక చచ్చిపోవాలని నిర్ణయం తీసుకునేంత మనసత్వం నా కూతురుకు లేదు. తను ఎన్ని కష్టాలైనా పడుతుంది. ఇక ఆడవాళ్లకు ఆదర్శంగా ఉంటుంది నా కూతురు. అంతేకాని ఇలా ఇక పిరికిదానిలాగా అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఏదో చేసుకోవాలనే ఉద్దేశం నా కూతురికి ఉండదు. ఇక నువ్వు మళ్ళీ ఒకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు అని చెప్పి ఇలా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అలిక్కెకైతే పద్మమ్మ. దాంతో ఇక అలెక్కైతే ఏంటి ఇక పెద్దమ్మ ఇలా మాట్లాడుతుంది, ఇక ఆనంది ఎక్కడో ఉండే ఉంటుందా? ఖచ్చితంగా ఆనంది ఇక ఏ తప్పు చెయ్యలేదని ఆదిత్య తెలుసుకొని ఆనందిని తీసుకొస్తే ఇక నా పరిస్థితి ఏంటి? ఇక ఇప్పుడు ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆదిత్యకు దగ్గర కావాలని చూస్తున్నాను, కానీ ఆదిత్య మాత్రం ఇక ఆ మూడ్లో నుండి బయటకు రావట్లేదు అని చెప్పి ఇక ఇలా వెంటనే ఇక అలిక్కెత్తి లోపలికి వెళ్ళిపోతుంది. పద్మమ్మ అయితే ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. నా కూతురు ఎక్కడున్నా నువ్వే నా కూతుర్ని కాపాడాలి ఎల్లమ్మ తల్లి అని చెప్పి ఇక ఇలా ఏడ్చుకుంటూ బయట కూర్చుంటుంది పద్మమ్మ అయితే. అప్పుడే ఇక ఇలా మేడ మీదకి వెళ్ళి ముందుగా ఇక అలెక్కెత్తి ఇందుమతికి కాల్ చేస్తుంది. ఇక ఇందుమతి గారు ఎక్కడున్నారు? వెంటనే మీరు అర్జెంటుగా నా దగ్గరికి రావాలి, మీతో నేను కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది అలెక్కెత్తి. ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తావేంటి? ఇక ఇప్పుడు ఎవరైనా మన ఇద్దరిని చూస్తే అనుమానం వస్తుంది అని చెప్పి అంటూ ఉండగా, లేదులే ఇప్పుడు ఎవరు బాధలో వాళ్ళు ఉన్నారు, మనల్ని పట్టించుకునే అంత సమయం ఎవరికి లేదు. నువ్వు ముందుగా ఇక ఇలా జ్యోతమ్మ వల్ల మేడ మీదకి వచ్చేసే, ఇక పైనున్నాను, నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది అలెక్కెత్తి. అప్పుడే ఇక ఇందుమతి అలెక్క చెప్పగానే ఇక ఆ మేడ మీదకి వెళ్తుంది. చెప్పవే, దేని గురించి మాట్లాడాలి నాతో? ఇక నువ్వు నేను మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే బాగుండదు, త్వరగా చెప్పేసేయి అని చెప్పి ఇందుమతి ఇక ఇలా తొందర పెడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అలెక్కెత్తి, ఈరోజు నేను మా పెద్దమ్మ పద్మమ్మను ఇలా అడిగాను, అక్క ఎక్కడో గోతిలో పడుంటుంది, తను ఎప్పటికీ రాదని చెప్తే ఇక నా చెంప పగలగొట్టి నా కూతురు అంత పిరికిది కాదు, ఎక్కడో నా కూతురు ఉండే ఉంటుంది, ఖచ్చితంగా నా అల్లుడు వెళ్ళి నా కూతురుని తీసుకొస్తాడని చెప్పి ఇక నాకు ఇలా వార్నింగ్ ఇచ్చింది. ఇక అదే జరిగితే ఇక నా పని అయిపోయినట్టే. ఇక నేను ఈ శ్రీనుగాడికి భార్యగా ఉండాల్సిందే. నా ఆదిని నేను ఎప్పటికీ దక్కించుకోలేను. ఏదో ఒకటి చేసి వాళ్ళకంటే ముందుగా ఇక ఆనందిని మనమే వెతకాలి, వెతికి ఆనందిని లేకుండా చేయాలి అని చెప్పి ఇక ఇలా అలెక్కెత్తి అంటూ ఉంటుంది ఇందుమతితో. అప్పుడే ఇక ఇందుమతి అయితే, అవును, ఆ పద్మమ్మ చెప్పింది
నిజమేనే. ఈ ఆనంద్‌కి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఇక తనను ఎంతమంది నిందించినా కూడా తనను మాత్రం తను నిందించుకోదు. ఎందుకంటే తన మనస్తత్వం అలాంటిది. తను ఏ తప్పు చేయలేదని ఇక తను గట్టిగా నమ్ముతుంది. ఖచ్చితంగా తను నిరూపించుకుంటుందే. కానీ అది ఇక ఇప్పుడు ఎక్కడుందో వీళ్ళకే దొరకంది మనకెలా దొరుకుతుందే అని చెప్పి ఇక ఇలా ఇందుమతి అయితే అలిక్కితో అంటూ ఉంటుంది. తప్పకుండా మనం వెతికి పట్టుకొని ఇక ఆనందిని రౌడీలో పెట్టి అటాక్ చేయించడమా, లేకుంటే అక్కడ గోతిలోన ఇక నెట్టివేయడమా, ఏదో ఒకటి చేసి ఆనందిని కనిపించకుండా చేయాలి. వాళ్ళకు దొరకకుండా చేయాలి. వాళ్ళకంటే ముందుగా మనం కనిపెట్టి ఇదంతా చేయాలి. అప్పుడే ఇక నేను అనుకున్నది సాధించవచ్చు. లేకుంటే ఆ ఆనంది ఇక ఇప్పుడు సింహాద్రికి కానీ, శ్రీనుకి కానీ కనిపించిందనుకో, ఖచ్చితంగా ఆనంది ఏ తప్పు చేయలేదు. ఇదంతా నువ్వు జీవన చేశావని చెప్పి నిరూపించి ఆనందిని మళ్ళీ ఆదిత్యతో కలిపేస్తారు. ఈ పద్మమ్మ, సింహాద్రి, శ్రీను నాకు అర్థమవుతుంది వాళ్ళ ప్రవర్తన అని చెప్పి ఇక అలెక్కితే ఆనందిని వాళ్ళకంటే ముందుగానే వెతికి ఇలా ఇక చంపేయాలని ఇక ఇందుమతితో ప్లాన్ వేస్తుంది. ఇక అప్పుడే ఇక వీళ్ళిద్దరూ పైకి వెళ్ళి మాట్లాడుకోవడం ఇక ఇలా కనిపెడుతుంది పద్మమ్మ అయితే. ఏంటి ఈ అలెక్యకు నా కూతురు గురించి గట్టిగా చెప్పి పంపించాను. ఇక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? శ్రీనుగాడు ఇంట్లో లేడు. ఇక ఇది కూడా ఇంట్లో లేదు. పైకి ఎక్కడికి వెళ్ళింది? అసలు పైన దీంతో ఎవరు మాట్లాడుతున్నారు అని చెప్పి పద్మమ్మ అయితే ఇక ఇలా పైకి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇందుమతితో ఇలా డిస్కషన్ చేస్తుంది. ఆనందిని మనం ముందే కనిపెట్టి ఇక ఇలా ఆనందిని లేకుండా చెయ్యాలని. అది విన్న పద్మమ్మ అయితే షాక్ అవుతుంది. దీనికి ఎంత ధైర్యం! నా అల్లుడు జీవితంలోకి వెళ్ళాలనుకుని ఇక నా కూతుర్నే లేకుండా చేయాలనుకుంటుంది ఇది. ఇక దీన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. నా అల్లుడికి చెప్పి ఇక దీని సంగతి చూస్తాను. ఇక ఇప్పుడు నా కూతురు అంటే నా అల్లుడికి కోపం ఉండొచ్చు, కానీ ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు. వాళ్ళిద్దరు సీతారాముల్లాగా ఎప్పటికీ కలిసి ఉంటారు. ఇక ఆ నమ్మకం నాకుంది. దీన్ని మాత్రం నా అల్లుడు అస్సలు పట్టించుకోడు. కానీ ఈ నంగనాచి ఏం చేస్తుందో ఏమో ఇప్పుడు. అసలే ఈ ఇందుమతి, ఈ జీవన, ఈ అలెక్య ముగ్గురు కలిసిపోయారు. ఇక నా కూతురు జీవితాన్ని ఇలా నాశనం చేశారు అని చెప్పి వాళ్ళ మాటల ద్వారా పద్మమ్మ పూర్తిగా తెలుసుకుంటుంది. అప్పుడే ఇక అలెక్కైతే ముందుగా ఇక ఇప్పుడు ఒంటరిగా ఉన్న నా ఆదికి కాల్ చేసి మాట్లాడతాను అని చెప్పి ఇక అర్ధరాత్రి ఆదిత్యకు కాల్ చేస్తుంది. ఆ మేడ మీద ఉండి అలెక్కైతే అప్పుడే ఇక ఆనంది గురించి ఆలోచిస్తూ పడుకున్న ఆదిత్య అయితే ఫోన్ రాగానే ఆనంది ఏమో అని చెప్పి ఇక ఇలా ఫోన్ తీసుకుంటాడు. కానీ అలెక్య ఏంటి ఈ టైంలో అలెక్య కాల్ చేసింది అని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి అలెక్య ఈ టైంలో కాల్ కాల్ చేసావేంటి? దేని గురించి మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉండగా, ఏం లేదు ఆది, నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు. మీ ఇంట్లో గొడవ గురించి నేను న్యూస్లో చూశాను. అసలు ఆనంది అలా చేసిందేంటి? అసలు మీ ఇంటి పరుగును అలా తీసింది. అసలు అలాంటి ఆనందిని చూస్తేనే నాకు చాలా కంపరంగా ఉంది అని చెప్పి ఇక ఆనంది గురించి ఉన్నవి లేనివి చెప్పి ఆదిత్యకు మరింత కోపాన్నొచ్చి ఇక వచ్చేలా చేస్తుంది ఇలా అలెక్కైతే. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంటి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ టైంలో ఫోన్ చేసావా? ఎందుకు అలెక్య ఈ టైంలో కాల్ చేసావు? మార్నింగ్ చేయొచ్చు కదా అని చెప్పి కసురుకుంటాడు. లేదు ఆది, నీతో మాట్లాడాలి, నిన్ను కలవాలని ఉంది. ఇక నువ్వు ఇప్పుడు ఎంత బాధలో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. ఇక ఇప్పుడు నిన్ను ఓదార్చడానికి నేను అక్కడికి వస్తున్నాను అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది. అది విన్న ఇక ఆదిత్య అయితే ఏంటి అలెక్య ఈ టైంలో నువ్వు నా దగ్గరికి రావడం ఏంటి? ఇక శ్రీను, ఇక పద్మమ్మ వాళ్ళు ఇంట్లో లేరా అని చెప్పి అంటూ ఉండగా, అందరూ ఉన్నారు. ఉన్నా లేనట్టే వాళ్ళందరూ ఇక నీ భార్య ఆనంది కోసం వెతుకుతున్నారు. ఎక్కడ కనిపించలేదని చెప్పి వాళ్ళు ఏడుస్తూ కూర్చున్నారు. ఇక వీళ్ళని ఓదార్చడం నా వల్ల కాదు. అందుకే నీ దగ్గరికి వచ్చి నిన్ను ఓదార్చాలనుకుంటున్నాను అని చెప్పి ఇలా అలిక్కెత్తి ఆదిత్యకు దగ్గర కావడం కోసం ఇక అర్ధరాత్రి ఆదిత్యకు కాల్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఆదిత్య మాత్రం లేదు అలిక్య, నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు. నువ్వు ఇక్కడికి వస్తే అమ్మ మరింత కోపగించుకుంటుంది. ఇక ఉన్న సమస్యలు చాలనట్టు మళ్ళీ నువ్వు కొత్త సమస్యలు తెచ్చిపెట్టొద్దు. ప్లీజ్ నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, నాతో మాట్లాడొద్దు. నేను అసలే కోపంలో ఉన్నాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక అదంతా చూస్తూనే ఉంటుంది పద్మమ్మ అయితే. నా అల్లుడు గారు దీనికి సరిగ్గానే బుద్ధి చెప్పినట్టున్నాడు. ఇక ఇది ఇంత కోపంగా ఉంది అని చెప్పి పద్మమ్మ అయితే ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందుమతి అయితే సరేనే, రేపు నేను జీవనకు కాల్ చేస్తాను. ఇక ఈరోజు ఆనంది వాళ్ళకు
దొరకలేదంటే ఇక రేపు వాళ్ళకంటే ముందుగా దాన్ని మనం పట్టుకొని దాన్ని లేకుండా చేద్దాం. ఇక ఆదిత్య జీవితంలోకి నువ్వు ఎంట్రీ ఇస్తున్నావు అంతే. ఇక ఈ శ్రీనుగాడికి త్వరలోనే విడాకులు ఇచ్చేసేయి. ఇక ఆదిత్య నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు ఖచ్చితంగా అని చెప్పి ఇక ఇలా అనుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇందుమతి అలిక్కెత్తి ఆ మాటలు విని పద్మం అయితే ఏంటి ఇక ఇప్పుడు మీ విషయాలన్నీ నేను విన్నాను. ఇక వినడం కాదు, ఇక నేను ఇక నా సెల్లో వీడియో కూడా తీసుకున్నాను. మీ మాటలు తీసుకెళ్ళి ఇక ఇప్పుడు ఆ సునందకు ఇక ఇటు మా అల్లుడు గారికి చూపిస్తే మీ మీ పని అయిపోతుంది. అసలు నా కూతురు బయటికి వెళ్ళిపోవడానికి కారణమే మీరని నాకు తెలిసిపోయింది. ఇందులో జీవన పాత్ర ఎక్కువగా ఉంది. తర్వాత ఇందుమతి అలిక్య వీళ్ళు కూడా ఇక జీవనకు తోడుగా ఉన్నారు. ఇక అలిక్య ఆదిత్యను దక్కించుకోవడం కోసం ఈ జీవన ఇందుమతి వీళ్ళేమో ఆస్తులు ఇక తమ సొంతం చేసుకోవడం కోసం కోట్ల ఆస్తులు తమ సొంతం చేసుకోవాలని చెప్పి ఇక ఇలా ఏమీ తెలియని అమాయకురాలైన నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు. పెళ్ళి అనే పేరుతో ఇక పెళ్ళిని అడ్డుగా పెట్టుకొని దొంగ పెళ్లి చేసి ఇక శశికాంత్ గారి గురించి ఇలా పచ్చి నిజాలు తన భార్య పిల్లల గురించి ఇక సొసైటీకి మొత్తం తెలిసేలా చేసి ఆ సునంద కుటుంబం పరువు తీసి దానంతటికి కారణం నా కూతురు అని చెప్పి ఎంత బాగా నటించారో వీళ్ళందరూ. వీళ్ళ సంగతి నేను చెప్తాను అని చెప్పి వాళ్ళ మాటల ద్వారా అన్నీ అర్థం చేసుకుంటుంది పద్మం అయితే. ఇక ముందుగా నేను చెయ్యాల్సింది ఈ అలిక్యను ఇంట్లో నుంచి గెంటేయాలి. శ్రీను దగ్గర ఈ అలిక్య ఉంది కాబట్టి ఆదిత్యను చేరుకోవాలనుకుంటుంది. అసలు శ్రీనునే నాకు ఈ భార్య అవసరం లేదు అని చెప్పి ఇక ఇలా అలిక్య పేరెంట్స్కి అప్పగిస్తే వాళ్ళు వెళ్ళి పారెన్లో ఉంటారు. అప్పుడెలా దక్కించుకుంటుందో నా అల్లుడిని చూస్తాను. ఇక ముందుగా ఇది శ్రీను భార్యగా అవసరం లేదు అని చెప్పి పద్మం అయితే నిర్ణయం తీసుకుంటుంది. ఇక అప్పుడే మేడ మీద నుండి కిందకు వస్తూ ఉన్న అలిక్యను చూసి అక్కడే ఆగవే, ఇక నువ్వు అక్కడ నుండి ఇక కిందికి కాదు ఏకంగా నువ్వు వెళ్ళాల్సిన చోటు వేరే ఉంది, పదవే. ఇక నువ్వు ఎన్ని కుట్రల కుతంత్రాలు చేసి నా కూతురు జీవితాన్ని నాశనం చేసి నా అల్లుడి జీవితంలోకి ప్రవేశించాలనుకుంటావా? నీకు ఎంత ధైర్యమే? ఈ ఇందమ్మ మొదటి నుండి ఇంతే. నా కూతురు అంటే ఎప్పుడు నచ్చదు ఇందమ్మకు. అసలు నా కూతురు ఎందుకు నీకు నచ్చదు అని చెప్పి పద్మం అయితే ఇలా అలిక్యను ఇలా మెడ పట్టుకొని ఇక ఇలా బయటకు తీసుకొస్తూ ఉంటుంది. మేడ మీద నుండి ముందుగా కిందికి తీసుకొస్తుంది. నీ బ్యాగ్ ఏంటో నువ్వు సర్దుకొని ఇక వెళ్ళిపోవే. ఇక నీ గురించి ఇప్పుడు శ్రీనుగాడికి తెలిసిందనుకో, తన అమ్మాడి జీవితం ఇలా చేసింది నువ్వే అని నిన్నిక నిలుచున్న చోటనే వాడు పాతేస్తాడు. నీ గురించి అందరికీ చెప్పడానికి నేను నిర్ణయం తీసుకున్నానే. ఇక నువ్వు అల్లుడు గారిని దక్కించుకోవడం కోసం అల్లుడు గారిని లైన్లో పెట్టడం కోసం ఆ ఇందమ్మతో కలిసి చేస్తున్న కుట్రలు మొత్తం నేను తెలుసుకున్నాను అని చెప్పి పద్మం అయితే ఈరోజు ఇందుమతి ఇక ఇలా అలిక్య మాట్లాడుకునే మాటలు ఇక ఇలా మొత్తం వినేసి వీడియో తీసి అది అలిక్య ముందు పెడుతుంది. అది చూసిన అలిక్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి పెద్దమ్మ చూడట్లేదని చెప్పి నేను ఇందమ్మ గారితో మాట్లాడుతుంటే ఇక తను అన్ని చూసేసిందా? ఇక ఇప్పుడు ఆదిత్యకి నిజం తెలిస్తే ఇక నన్ను ఏం చేస్తాడో ఏమో, తన భార్యను ఇక ఇలా చంపాలనుకొని ప్లాన్ చేశాను కదా అని చెప్పి చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడు సింహాద్రి శ్రీను కూడా ఆనంది ఎక్కడా కనిపించలేదని చెప్పి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి పద్మమ్మ అలిక్యతో చాలా గొడవ చేస్తూ ఉంటుంది. ఇక అలిక్య ఇలా జుట్టు పట్టుకొని లాక్కొని వస్తూ ఉంటుంది. శ్రీను అయితే షాక్ అవుతాడు. ఏంటత్తా అలిక్యను అలా తీసుకొస్తున్నావు, ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉండగా, ఏంటా ఇక నిన్ను ఇది పెళ్లి చేసుకుంది ఎందుకో తెలుసారా? ఇక నా అల్లుడు జీవితంలోకి వెళ్ళడానికే నిన్ను పెళ్లి చేసుకుని ఇలా ఇక వాళ్ళకు దగ్గరగా ఉందిరా ఇది. ఇక ఇప్పుడు ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా, ఇక ఎక్కడ ఉన్న తనను వెతికి ఆనందిని లేకుండా చేసి ఆదిత్య జీవితంలోకి వెళ్ళాలని ఆ ఇందమ్మతో జీవనతో కలిసి ఇది కుట్రలు చేస్తుందిరా. ఇక అదంతా నేను విన్నానురా, చూడరా కావాలంటే అని చెప్పి ఇక ఆ వీడియో శ్రీనుకి సింహాద్రికి చూపిస్తుంది. ఇక ఇలా పద్మం అయితే ఆ వీడియో చూసిన శ్రీను అయితే అలిక్కి చంప పగలగొడతాడు. ఏంటి చిలకమ్మ, ఇక నువ్వు నన్ను ప్రేమతో పెళ్లి చేసుకున్నావు, ఎప్పటికైనా నీ మనసు గెలిచి మన ఇద్దరం చిలక గోరింకలాగా ఉండాలనుకున్నాను. కానీ నువ్వేంటి ఇక కేవలం ఇక నన్ను పెళ్లి చేసుకొని ఇక అమ్మాడి జీవితాన్ని నాశనం చేయాలి, ఆదిత్య బాబుకు సొంతం కావాలని ఇంత కుట్రలు చేస్తావా? ఇక మా అమ్మాడి జీవితాన్ని నాశనం చేసిందే కాకుండా ఏకంగా మా అమ్మాడిని లేకుండా చేయాలని ప్లాన్ వేస్తున్నారా? ఇక నిన్ను వదిలిపెట్టను. నా అమ్మాడికి అన్యాయం చేసిన ఎవరిని నిన్ను వదిలిపెట్టను. నీకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇక నిన్ను ఇక్కడ ఉంచకూడదే. ఇప్పుడే మీ అమ్మా నాన్నలకు ఫోన్ చేసి నిన్ను ఫారెన్ తీసుకెళ్ళమని చెప్తాను. నాకు అవసరం లేదు. నువ్వు కాదు నాకు విడాకులు ఇచ్చేది, నేనే నీకు విడాకులు ఇస్తున్నాను. నువ్వు నాకు
నాకు అవసరం లేదు అలక్య అని చెప్పి శ్రీను అయితే ఈరోజు అలక్యను వద్దనుకొని గట్టి నిర్ణయం తీసుకుంటాడు. దాంతో ఇక అలక్య అయితే ఏంటి ఈ శ్రీనుగాడు తీసుకున్న నిర్ణయం వల్ల నేను ఇక ఫారెన్‌కి వెళ్ళబోతున్నానా? మా అమ్మా నాన్నలు కూడా ఖచ్చితంగా ఈ శ్రీనుగాడి మాటలే వింటాడు. ఇంకా పెళ్ళైన ఆదిత్యను ప్రేమిస్తున్నానంటే ఎవరు కూడా ఇక నన్ను పట్టించుకోరు. ఇక నాదే తప్పంటారు. ఇక ఇప్పుడు శ్రీను మాటలు విని అమ్మా నాన్నలు వచ్చి నన్ను తీసుకెళ్తారా అని చెప్పి చాలా భయపడుతూ ఉంటుంది అలెక్కైతే. వెంటనే ఇక శ్రీను అయితే ఫారెన్‌లో ఉన్న వాళ్ళ అమ్మా నాన్నలకు ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తాడు. అది విని ఇక వాళ్ళైతే అలెక్కకు బుద్ధి చెప్పడానికి మేము తప్పకుండా బయలుదేరి వస్తున్నాం బాబు. మా కూతుర్ని మేము తీసుకొస్తాము. మేము అప్పుడే చెప్పాము. మాతో పాటు తీసుకొచ్చేసామంటే అది వినలేదు. నిన్ను పెళ్లి చేసుకొని నీతో సంతోషంగా ఉంటానంటే అక్కడే వదిలేసి వచ్చాము. కానీ అది ఇంకా ఇక అమ్మడి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇక పాపం ఆనందిని ఇలా చేసి ఆదిత్య జీవితంలోకి వెళ్ళాలనుకుంటుందని మేము అనుకోలేదు బాబు అని చెప్పి వాళ్ళు కూడా శ్రీనుకే సపోర్టుగా మాట్లాడతారు. అదంతా అలెక్య వింటూనే ఉంటుంది. ఇక ఇప్పుడు ఎలా నా ఆదిత్యను దగ్గర చేసుకోవాలి, త్వరలోనే నా ఆదిత్య నేను కలుస్తామనుకుంటే ఇలా జరిగిందేంటి? ఏకంగా నేను ఇక ఆదిత్యకు శాశ్వతంగా దూరం కాబోతున్నాను. ఇక అమ్మా నాన్నలు ఈసారి వదిలిపెట్టరు, నన్ను ఫారెన్ తీసుకెళ్తారు అని చెప్పి చాలా భయపడుతూ ఉంటుంది. వెంటనే ఇక ఇలా ఇక సింహాద్రి శ్రీను అయితే ఆదిత్యకు కాల్ చేస్తారు. ఆదిత్య బాబు నువ్వు త్వరగా అర్జెంటుగా ఇక్కడికి రావాలి. నీకు నిజం తెలియనుంది. అసలు మా అమ్మాడి ఏ తప్పు చెయ్యలేదని ఇక నీకు నిజం చెప్పాలి. అది ఎలా చెప్తే నువ్వు నమ్ముతావో ఇక మేము అలాగే చెప్పాలనుకుంటున్నాము. నువ్వు త్వరగా రా బాబు అని చెప్పి శ్రీను అయితే ఆదిత్య బాబుకు కాల్ చేస్తాడు. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏం జరుగుంటుంది, శ్రీను ఏంటి ఇంత ఆవేశంలో ఉన్నాడు అని చెప్పి తప్పకుండా ఇప్పుడే వస్తున్నాము అని చెప్పి ఇక ఆదిత్య అయితే శ్రీను దగ్గరికి వస్తాడు. అప్పుడే ఇక శ్రీనుతో ఇలా అంటూ ఉంటాడు. ఏంటి శ్రీను, ఏంటేదో మాట్లాడాలి, అర్జెంటుగా రమ్మన్నావు, దేని గురించి? ఇక మీ అమ్మాడి గురించైనా తన తప్పు చేసిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆనందే ఎవరని చెప్పినా విన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక చివరికి తను అనుకున్నది మాత్రమే చేస్తుంది. ఇక ఆనంది మమ్మల్ని చాలా మోసం చేసింది. ఇక ఇన్నాళ్ళు కాపాడుకున్న మా కుటుంబ గౌరవం తీసింది అని చెప్పి ఇక ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఆదిత్య అయితే శ్రీనుతో. లేదు బాబు, మీరు మా అమ్మాడిని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇదంతా ఇక ఇందమ్మ, ఈ జీవన, ఈ అలెక్య ముగ్గురు కలిసి చేస్తున్నారు. ఈ అలెక్య మిమ్మల్ని దక్కించుకోవడం కోసం ఇందమ్మ, జీవన ఇక ఆనంది మీద ఉన్న కోపంతో ఇక ఆస్తులు తమ సొంతం చేసుకోవడం కోసం ఇక మీ ఇంటి గౌరవాన్ని ఇలా చేశారు. వీళ్ళకు శశికాంత్ గారి భార్య పూర్ణిమ చైత్ర వాళ్ళ కూతురని వీళ్ళకు ఎప్పుడో తెలుసు బాబు. ఇదంతా మీడియా ముందు ప్రచారం చేసి మీ ఇంటి పరువు, మీ ఇంటి గుట్టు నడి రోడ్డు మీద పెట్టింది వీళ్ళే బాబు. ఈరోజు అర్థమైంది. ఇక ఈ అలెక్య మిమ్మల్ని సొంతం చేసుకోవడం కోసం ఇక ఎక్కడ ఉన్నా ఇక మీ భార్య ఆనందిని చంపేయాలని చూస్తుంది. ఈ ఇందుమతి జీవనతో కలిసి రౌడీలను ఏర్పాటు చేసి మాకంటే ముందుగా ఆనంది ఎక్కడుందో కనిపెట్టి తనను లేకుండా చేయాలి. ఆనంది ఇక ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం గలదు, ఎక్కడో ఒకక్కడ బ్రతికే ఉంటుంది. తన తప్పు తాను తెలుసుకొని నువ్వు వెళ్ళి ఇక ఆనందిని ఎప్పటికైనా తీసుకొస్తావని నమ్మకంతో ఉంటుంది ఆనంది అని ఇక మా పద్మమ్మ అలెక్యతో మాట్లాడిందంట. ఆ మాటలు విని ఏకంగా ఇక ఆనందిని లేకుండా చేయాలని చూస్తున్నారు బాబు వీళ్ళు. చూడండి, వీళ్ళ మాటలు, ఇందమ్మ మాటలు, ఈ అలెక్య మాటలు, మా పద్మమ్మ ఇక ఇలా వీడియో తీసిందని చెప్పి ఇక వీడియో అయితే ఇలా చూపిస్తూ ఉంటుంది ఆదిత్యకైతే. ఇక శ్రీను, సింహాద్రి, పద్మమ్మ వాళ్ళైతే అది చూసిన ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే ఇవన్నీ తప్పులు జరగడానికి వీళ్ళు ముగ్గురే కారణం అన్నమాట. ఇక వీళ్ళు ఆస్తుల కోసం ఇక నన్ను దక్కించుకోవడం కోసం అలెక్య ఎన్ని కుట్రల కుతంత్రాలు చేస్తున్నారా? చివరికి ఇక నా భార్య ఆనందిని ఇంత ఇబ్బంది పెట్టి ఇక తనను ఇంట్లో నుంచి గెంటేసేలా చేస్తారా అని చెప్పి ఇక ఆ వీడియో చూసిన ఆదిత్యకైతే అర్థమైపోతుంది. ఏంటి అలెక్య, ఎందుకు ఇంకా నా మీద నీకు ప్రేమ తగ్గట్లేదు? నాకు పెళ్ళయింది, ఆనంది నా భార్య. ఇక ఆనంది లేకుంటే నేను బ్రతకలేదు. ఆనంది నేను ఇద్దరం వేరు వేరు కాదు, మేమిద్దరం ఒక్కటే, ఒకేలా బ్రతుకుతున్నాము. మేము ఎంత ప్రేమగా ఉన్నా ఇక నీకు మాత్రం నా మీద ప్రేమ తగ్గట్లేదు. ఇక శ్రీనుతో నువ్వు సంసారం చెయ్యట్లేదా? శ్రీనుని ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఇష్టం లేనప్పుడు? ఇక నేను నీకు సొంతం కానని నీకు అర్థం కాలేదా? ఇంకా ఆనంది నా జీవితం
జీవితం నుండి, నా మనసులో నుండి ఎప్పటికీ పోదు. అది ప్రాణం పోయిన తర్వాతే. ఎందుకంటే నాకు పునర్జన్మనిచ్చిన నా భార్య ఇక నాలో సగం అని చెప్పి ఈ రోజైతే తన భార్య ఆనంది గురించి, ఆనంది గొప్పతనం గురించి అలిక్యకు వివరించి చెప్తాడు. దాంతో ఇక అలిక్యయితే లేదు ఆది, నేనసలు శ్రీనుని పెళ్లి చేసుకుందే నీకోసం. ఆనందిని ఇంట్లో నుంచి పంపించేసి ఇక నేను దగ్గర చేసుకోవాలనుకున్నాను. నువ్వు లేకుంటే నేను బ్రతకలేను ఆది. నేనిప్పుడు మా వాళ్ళతో వెళ్ళిపోను ఆది. నువ్వు నాకు కావాలి ఆది. నిన్ను నేను ప్రాణంగా ప్రేమించాను అని చెప్పి ఇక ఇలా ఏడుస్తూ ఉంటుంది. నోర్ముయ్య అలెక్య, అలా మాట్లాడడానికి కొంచెమైనా సిగ్గుండాలి. ఇక నువ్వు ఒకప్పుడు నాకు కాళ్ళు లేనప్పుడు వచ్చి నా దగ్గర అలాగే పడుండి ఏడుస్తూ ఉంటే ఖచ్చితంగా నేను అర్థం చేసుకునేవాడిని. కానీ నాకు కాళ్ళొచ్చాక వచ్చి నువ్విక నాకు కావాలి, నువ్వు నా సొంతం అని చెప్తే ఇక నువ్వు నా మీద ప్రేమ చూపిస్తున్నావని ఎలా అనుకుంటాను? కేవలం ఇక నువ్వు మా అమ్మకు ఉన్న ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, నన్ను దక్కించుకోవాలనుకుంటున్నావని నాకు అర్థమైంది అలిక్య. శ్రీను ఇక మీ అమ్మా నాన్నలకు ఫోన్ చేసి మంచి పని చేశాడు. ఇక నువ్వు ఇక్కడ ఉండడం కంటే ఫారెన్లో ఉండడమే బెటర్. ఎవరికి ఎలాంటి గొడవలు ఉండవు అని చెప్పి ఇక ఇలా ఆదిత్య కూడా అలిక్యను చీకొడుతూ ఉంటాడు. అలిక్య నిజ స్వరూపం తెలుసుకొని అప్పుడే ఇక ఆదిత్య అయితే తన భార్య ఆనందిని అర్థం చేసుకుంటాడు. శ్రీను ఎక్కడుందో ఇక ఆనందిని త్వరగా మనం వెతకాలి. ఆనంది పాపం ఇక తనను ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తారు, తన గురించి అర్థం చేసుకుని అని ఇక వెయిట్ చేస్తూ ఉంటుంది. నా భార్య ఆనంది ఖచ్చితంగా ఎక్కడో ఉండుంటుంది. తను పిరికిది కాదు, ఎలాంటి సూసైడ్ అటెంప్ట్ చేసుకోదు. నాకు బాగా తెలుసు నా ఆనంది గురించి. పద శ్రీను, ఇక మనం వెంటనే ఆనందిని వెతుకుదాం అని చెప్పి ఇక అందరు కలిసి ఇలా వెతకడం మళ్ళీ ప్రారంభిస్తారు. ఇక ఇక్కడ జీవన, ఇందుమతి, అలిక్య నిజ స్వరూపాలైతే పూర్తిగా తెలుసుకుంటారు పద్మమ్మ ద్వారా. ఇక చివరికి ఆనంది అయితే ఒక గుడి మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆనందిని చూసేస్తాడు. ఇక ఆనంది ఇక్కడుంది సీను అని చెప్పి ఇక ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనందిని గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తూ నన్ను క్షమించు ఆనంది, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఇదంతా ఆ అలిక్య, జీవన, ఇందుమతి ఇక అందరూ ముగ్గురు కలిసి చేసిన కుట్రని మేము తెలుసుకోలేకపోయాము. ఈరోజు ఇక మీ అమ్మ పద్మమ్మ తెలుసుకొని నిజమేంటో నిరూపించింది. అందుకే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాను. పద ఆనంది, ఇక అమ్మకు నేను చెప్తాను. ఇక నేను చేసిన తప్పును క్షమించి నాతో పాటు మన ఇంటికి పద. ఇక అమ్మ కూడా ఖచ్చితంగా నిజం తెలుసుకుంటే ఇక నిన్ను క్షమాపణ అడుగుతుంది. ఖచ్చితంగా ఇక నిన్ను పెద్ద కోడలుగా అంగీకరిస్తుంది. ఆ అలిక్య నన్ను దక్కించుకోవడం కోసం, ఇక నిన్ను లేకుండా చేయడం కోసం ఆ ఇందుమతితో కలిసి ప్లాన్ వేస్తుందంట. ఇక అలిక్యకు శ్రీను బుద్ధి చెప్పాడు. అలిక్య ఈరోజు ఫారెన్ వెళ్ళిపోతుంది. ఇక అలిక్య వల్ల మనకు ఎలాంటి గొడవలు ఉండవు. పాపం శ్రీనుకి ఇక భార్య లేకుండా వెళ్ళిపోతుంది. శ్రీను ఎప్పటికైనా తన భార్య తనను అర్థం చేసుకుంటుంది. ఇద్దరం కలుస్తామని చెప్పి ఇన్నాళ్ళు శ్రీను వెయిట్ చేశాడు. కానీ శ్రీను కోరిక నెరవేరలేదు. ఇక అలిక్య కేవలం నా మీద ప్రేమతోనే ఇక నాకు దగ్గర కావడం కోసమే శ్రీనుని పెళ్లి చేసుకుంది. ఈరోజు ఇక నేను దక్కనని తెలుసుకొని ఫారెన్ వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక జరిగిందంతా ఇక ఆదిత్యతే ఆనందికి చెప్పి తన భార్య ఆనందిని సంతోషంగా తన ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు ఆదిత్య ఆనందిని అలా సంతోషంగా తీసుకురావడం చూసి తట్టుకోలేకపోతుంది అలిక్యతే. ఏది జరగకూడదనుకున్నానో అది జరిగిపోయింది. ఆదిత్యలో ఇక నేను ఎప్పటికీ లేననే ఇక తెలిసిపోయింది అని చెప్పి చాలా కోపంగా ఏడ్చుకుంటూ అలిక్యతే ఈరోజు ఇక ఇలా ఫారెన్కి వెళ్ళబోతుంది తన అమ్మా నాన్నలతో పాటు. ఇక ఆనంది ఏ తప్పు చెయ్యలేదని ఇలా ఇక ఆదిత్య తెలుసుకోబోతున్నాడు పద్మమ్మ ద్వారా. చూద్దాం మరి తర్వాత ఏం జరగబోతుందనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.